సర్వశక్తి కలిగిన మా గొప్ప తండ్రి, నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు యేసప్ప. ఆరాధనకు అడ్డుగా ఉండే అన్ని అడ్డుల్ని ఆటంకాలు యేసు నామంలో నీకించండి. అనేక జనాల్ని ఇక్కడ తీసుకురండి యేసప్ప. దారులలో పోయే ప్రతి ఒక్కరిని ముట్టండి స్వామి. యేసప్ప, ఎవరంతా వేదన, కన్నీళ్లు, వ్యాధులు, బలహీనతలు, పీడలు, పిశాసులు వచ్చుంటారు, యేసు నామంలో ఈ క్షణంలో ఇక్కడ విడుదల కలగని రాజా. మా ఆరాధన అంతా మీకు ప్రియంగా ఉంది రాజా. మీ యొక్క దేవదూత సైన్యాలు దిగిరాని యేసప్ప. పరిశుద్ధాత్మయ్య దేవుడు ఇక్కడ దిగి వచ్చుంటాడని విశ్వసిస్తూ ఉన్నాను యేసప్ప. మీ యొక్క సింహాసనం ఇక్కడ దిగి వచ్చుంటే దయ కొరకై స్తోత్రం. మీ యొక్క పరలోక దర్శనాలు మా కళ్ళు చూడాలా రాజా. హల్లెలూయా. రే బాబా రే కారా బరా, ఓ రే మామా రే కారా బరా 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 రే కారా బరా బరా రే కారా బరా. మీ యొక్క అగ్ని అభిషేకం ఇక్కడ దిగనే రాజా. యేసప్ప, మీ యొక్క ఆశీర్వాదాలు మమ్మల్ని ముట్టని యేసప్ప. మా దరిద్రాలను యేసు నామంలో మార్చండి రాజా. ఈ మొదటి వారము ఈ ఫ్యామిలీ సండేలో మీ యొక్క ఫ్యామిలీ గురించిన ఆశీర్వాదాలు మాకు రాని యేసప్ప. మీ యొక్క కృపలతో మమ్మల్ని నడిపించమని మా యొక్క ప్రాణ, ఆత్మ, శరీరం మీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు దివ్యనామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు లేట్ అవుతుందని ఎంతమందికి తెలుసు? ఈరోజు లేట్ అవుతుందని ఎంతమందికి తెలుసు? తెలుసా? సిద్ధంగానే వచ్చిండారా? కానీ నమ్మకంలో రాలేదే. అయ్యో లేట్ అవుతుంది అని ఏడు ముఖంలో కూర్చున్నట్లు. హల్లెలూయా. సరే, ఒక కన్నడ పాట పాడదాం. ಸೇವೆ ಮಾಡುವೆ
ఏమి శబరీష్ రాలే నాకు చెప్పా, అప్పు రాలేదు ఎందుకు చెప్పు. ఇప్పుడు చెప్తున్నారు కాలేజ్ రేపటి ఇంకా వాళ్ళకి ప్రాక్టికల్స్. సరే, మనం తెలుగు పాట పాడదాం. హల్లెలూయా.
సైలెంట్ పడ అందరూ ఇప్పుడు చెప్తారు అందుకే ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. మనం ఒక తమిళ పాట పాడదాం. దేవునికి ఆరాధన నిష్టగా దేవుని భయముతోను భక్తితోను కళ్ళు మూసుకొని పాట తెలియని వాళ్ళు చూసి పాడచ్చు. తమిళ పాట కాబట్టి దేవుడు మన ఇక్కడ ఉండాలని మనం ఆ భయంతో మనం దేవుని ఆరాధిస్తాం. హల్లెలూయా హల్లెలూయా. ఓ శబరబదబగ Oh
గొప్ప దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడు ఈరోజు మన మధ్య ఉంటాడు. మన మధ్య ఉండే దేవుడికి గట్టిగా చెప్పడం తట్టి, దేవా మమ్మల్ని ముట్టుతాను, దేవా మమ్మల్ని చూడు ప్రభా, నువ్వు ముట్టేంత వరకు నేను ఇచ్చిపోయలేదు తండ్రి. ఇదో ఈ పదో మారమ
శిక్షించడానికే వచ్చి ఉన్నాను. నీ బాబా రేఖలు శిక్షించడానికి కాదు. నీ బాబా రేఖరమరా ఇదో నా బిడ్డ, ఇదో నా బిడ్డ, నేను కృంగుతూ ఉన్నాను, నువ్వు యుద్ధకి ఎప్పుడు వస్తావు అని. రే బాబా రేఖరమరా, ఈ లోకానికి నీకు సంబంధం లేదు. రే బాబా రేఖరమరా, నువ్వు నా బిడ్డ. రే బాబా రేఖరమరా. దో నన్ను వెతికి నా జతలో రా. దో నేను నీకు అనేక ఆశీర్వాదాలు, అనేక మేలు ఉంచున్నాను. నా కృపలు నీ పై నుంచే నేను నిన్ను అందుకొని ఉన్నాను. రే బాబా రేఖరమరా. రే బాబా రేఖరమరా. దేవునికి హెచ్చరిక వాకు. మనం లోపడాలి, మన మార్గాన్ని మనం స్థిరపరచుకోవాలి. ఒక 2 నిమిషాలు మనతో దేవునికి ఆత్మ మాట్లాడే మాటలు మనం గ్రహిస్తాం. దేవుడు మన దగ్గర ఏమేమైతే చెప్పాలనుకునేలో అవంతా మనం అంగీకరిస్తూ మన దగ్గర ఉండే తప్పుల్ని ఆయన కుట్రపడి ఉంటే దాన్ని ఏడ్చేస్తాం, ఆశీర్వాదాలు ఇచ్చింటే దాన్ని తీసుకుంటాం. என்னை தொட்டவரே
హెచ్చరించిన విధానం కొరకు స్తోత్రం. మరణాలు ఉన్నాయి, తప్పించుకోని చెప్పిండు యోనా తండ్రి. ఎట్లా పోయి నినేవేకి ప్రభు ఒక హెచ్చరించే వాక్యం ఇచ్చిన మరి ఈ రోజు మీరు నాతో మాకు తండ్రి ఒక హెచ్చరికమైన వాక్యం ఇచ్చిండారు. మమ్మల్ని మేము మార్చుకుని ఒక సందర్భాన్ని ఇచ్చిండారు. దాని గురించి స్తోత్రం. మిగతా ఉండే భాగాన్ని మీరు ఆశీర్వాదంగా నడిపించమని యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవునికి వాక్యాన్ని మన నోట్లో ప్రకటన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓ దేవా స్తోత్రం. శబరా కరగర. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సరే చెప్తాను, అట్లే రిపీట్ చేయండి. దేవుని కృపతో నేను రక్షింపబడి ఉన్నాను. నేను పాపము మరియు మరణం యొక్క చట్టం నుండి విముక్తి స్వీకరించు ఉన్నాను. నేను దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడను. దుష్టుడు నన్ను తాకడు. నాకు క్రీస్తు మనస్సు ఉంది. ప్రేమలో ఆయన ముందు నేను పవిత్రుడను మరియు నింద లేకుండా ఉన్నాను. నేను పాపం, అనారోగ్యం మరియు పేదరికం యొక్క శాపం నుండి విముక్తి పొంది ఉన్నాను. మరియు క్రీస్తులో నేను సంపూర్ణతకు తీసుకురాబడి ఉన్నాను. యేసు ప్రతి శక్తి మరియు అధికారంపై అధిపతి. నా శరీరం దేవుని దేవాలయం. నేను ఆయనకు సొంతం. ప్రపంచంలోని శత్రువు కంటే గొప్ప దేవుని ఆత్మ నాలో నివసించి ఉంది. నేను చీకటి శక్తి నుండి రక్షించబడి ఉన్నాను మరియు దేవుని రాజ్యంలోనికి తీసుకు రాబడ్డాను. నేను యేసుక్రీస్తు ద్వారా సమృద్ధిగా దయ మరియు నీతిమంతుల బహుమతిని పొంది ఉన్నాను. నేను దేవుని వలన ఎన్నుకోబడి క్రీస్తు ద్వారా క్షమింపబడి సమర్థించబడ్డాను. నాకు ఆయన యొక్క దయగల హృదయం, వినయం, సాత్వికం మరియు సహనం ఇచ్చి ఉన్నాడు. అన్ని జ్ఞానానికి మించిన దేవుని శాంతి నాకు కలిగి ఉంది. నేనే లోకానికి వెలుగును. నేను యేసుక్రీస్తులో దేవునికి నీతిగా మార్చబడ్డాను. ఆయనతో నాకు హక్కు ఉంది. నేను క్రీస్తుకు రాయబారిని. నేను ఎన్నుకోబడిన తరాలలో, ప్రధాన యాజకులలో, పరిశుద్ధ జాతిలో, కొనుగోలు చేయబడిన ప్రజలలో భాగుడిని. నేను గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి, నేనిచ్చిన సాక్ష్యమును బట్టి నా ఆత్మ యొక్క శత్రువులను జయించుచున్నాను. దేవుడు తన దైవిక స్వభావాన్ని పంచుకోవడానికి మరియు ప్రపంచ అవినీతి నుండి తప్పించుకోవడానికి నాకు గొప్ప మరియు విలువైన వాగ్దానాలను ఇచ్చి ఉన్నాడు. నేను క్రీస్తుతోడి వారసుడను. నన్ను ప్రేమించే వాని ద్వారా నేను ఒక విజేత కంటే ఎక్కువ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది సాక్షి సమయం. ఎవరికైనా సాక్ష్యాలు ఉంటే మీరు వచ్చి ముందుకు వచ్చి చెప్పవచ్చు.
అశుద్ధనాలు కూడా కొరసోత రాజా అపా సోత రాజా అపా నెలంతా నెప్పించి ఆరోగ్యంగా సంతోషంగా సమాధానం ఇచ్చిందని కూడా కొరసోత రాజా. అవును రాజా, నేను వాకింగ్ పోయినప్పుడంతా రాజా దూరం పోతాను అన్నాక మాకాలు చాలా నెప్పిస్తుంది రాజా. పట్టుకాలు మిక్సెట్ లేకుండా ఆడే కూపరేస్తామా అనిపిస్తుంది. అప్పుడు అప్పా ఎసప్పా నన్ను నేర్పించే దేవుడు, నాకు బలమిచ్చే దేవుడు. మంత్రులు ఇట్లు నేను కూకుంటే ఇంటికి ఏమన్నా అవుతాయి, నేను సల్తూతో లేకుంటే ఇంకేమన్నా అవుతాయి ఎట్లా తెలిసేది రాజా? నాకు కూడా నువ్వు నడిపించే దేవుడు, దేవుడు బూతులు పెట్టి నాకు ఆరోగ్యం బలం ఇచ్చేటప్పుడు నాకు ఎంతో సంతోషం సమాధానం వస్తుంది రాజా. నన్ను నడిపించు స్వామి, నాకు బలమి రాజా చెప్పినప్పుడు రాజా లేచి తానే కూపనైపోయినట్లయినా సుస్థంతా పోతుంది. తిరగా నేను గురుగున్నా పోయి తిరగా ఇంటికి ఆరోగ్యంగా వస్తాను. స్తోత్రం కరెంట్ పోయి వేస్తున్నాము స్తోత్రం. ఈ సబ్బా నాకు ఇట్లా అయిపోయింది అని చెప్పి నేను పాటలు చెప్పి ప్రేయర్స్ చేసుకున్న దానికి నోట్లో జ్వరం వచ్చి బొబ్బులు వచ్చేసింది, అన్నం తినే కాకుండా ఉంటే అప్పుడు నైట్కే మేలైపోయింది. నేను ఏ సప్పనికి చెప్పి ఏ సప్ప పొద్దున్నే తొలకి ఏం లేకుండా ఉండాలని చెప్పి దానికి ఏమి కానీ నిప్పి గిప్పి అంత బొబ్బులంతా నిలిచిపోయాయి, మామూలు నెలతర అయిపోయాను. ఏ సప్పని కోటి కోటి స్తోత్రాలు. దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు ఏం ఆదివారం అని చెప్పినాను? ఫ్యామిలీస్ అంటే మన సభ ఒక కుటుంబంగా ఉంది. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాలు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే మన జీవితం వచ్చి ఆయన ఎట్లా చెప్తారో అట్లా నడుచుకోవాలి. మనం అనుకున్నట్లు నడిచేకి లేదు. ఎప్పుడు మనం యేసు ప్రభుని నా సొంత రక్షకుడు అని మనము స్వీకరిస్తామో అప్పుడే మనం ఏం చేస్తున్నామో మనం కాదు. నేను ఎప్పుడు యేసు ప్రభుని నమ్మినానో నా లోపల ప్రవీణ్ చచ్చిపోయేసి, ఎప్పుడు బాప్టిజం తీసేటప్పుడు ముంచినారో అప్పుడే ఏమయ్యా పాత ప్రవీణ్ చచ్చిపోయా. ఇప్పుడు లోపల ఉండేది ఎవరంటే యేసు ప్రభు బిడ్డ. హల్లెలూయా. యేసు ప్రభు బిడ్డ అంటే యేసు ప్రభు బిడ్డకి ఎంత మహిమ ఉందంటే యేసు ప్రభు మాటకి ఎంత పరలోకం లోపడాలనో అంత వచ్చి నాకు పరలోకం ఏమనాలి, లోపడాలి. హల్లెలూయా. ఇప్పుడు నా మాటకి పరలోకం లోపడాలంటే ఫస్ట్ నేను లోపడాలి. ఎవరికి? దేవుని. హల్లెలూయా. యేసు ప్రభు లోకంలో ఉండేటప్పుడు చెప్తాడు, నేను నా సొంత కార్యాలు సొంతంగా చేసేకి నేను రాలే, నా తండ్రి నాకు ఏమి చెప్తాడో అదిదా నేను చేసేకి ఇక్కడికి వచ్చినాను. హల్లెలూయా. ఉందా లేదా వాక్యం? అప్పుడు ఆయనే తండ్రి ఏం చెప్తున్నాడో దీన్ని చేసేకి వచ్చిన్నాడంటే నువ్వు నేను ఎంత మాత్రం. హల్లెలూయా. సో మన కుటుంబం అనేది దేవుడు మనకిచ్చిండే ఒక వరం. అవునా కదా? కుటుంబం లేకోకుండా అనాథగా ఒక ఇంట్లో హఠాత్తుగా ఒక మనిషి వేస్ట్ గానే ఉన్నాడు, దేనికి యూజ్ లేదు. ఆ మనిషి తాగేది పండుకునేది. ఆ మనిషి పోతే కూడా ఎట్లా అనిపిస్తుంది కదా? ఆ మనిషి చచ్చిపోతే కూడా ఎట్లా అనిపిస్తుంది మనకి? ఏదో ఒకటి మనం లాస్ అయిపోయినాం కదా. అట్లీస్ట్ వాడు ఆడ పండుకొని నన్ను తిడతా ఉంటే కూడా నాకు బాగుంటుంది అని భార్య ఏమంటది, చెప్తుంది కదా. కానీ ఈ కాలంలో అట్లంతా చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే మనం కోర్టులో కేసులంతా చూస్తాను, ఎంత విచిత్రమైన కేసులు వస్తాయి అంటే మొగుడు గొరక ఎక్కువ ఇచ్చిండాడని డైవర్స్. హల్లెలూయా. మొన్న 2 కేసులు వచ్చింది. ఒక ఆమె వచ్చి జస్ట్ వాడి మొగిన్తో 6 నెలలు జీవించిందంట. ఎన్ని నెలలు? 6 నెలలు జీవించి నాకు ఈ మొగుడు అంటే ఇష్టం లేదు, నేను డైవర్స్ చేయాలనుకుంటున్నాను, నాకు నష్టపరిహార్థంగా నాకు ఇంత కావాలా అని అడిగింది. ఎవరు అడిగిండేది? భార్య ఏం చేసింది? కోర్టులో కేసు వేసింది, నాకు నష్టపరిహార్థంగా నాకు ఇంత అమౌంట్ కావాలి. ఎంత అడిగిండొచ్చు? నార్మల్ గా కాంపన్సేషన్ అంటే నెలకి 5,000 10,000 ఇవ్వాలని కోర్టు చెప్తుంది. అది కూడా మొగుడు విడాకులు ఇవ్వాలంటే, భార్య విడాకులు ఇవ్వాలంటే కదా. ఇంకొకటి భార్యకి పని ఉండకూడదు, ఇట్లంతా కొన్ని రూల్స్ ఉంటాయి. అట్లుంటేదా కాంపన్సేషన్కి ఏమి ఇవ్వాలా?
భర్త ఇయ్యాలి. ఈ అమ్మ సంసారం చేసిండేది 6 నెలలే, కానీ నాకు భర్త వద్దు, కానీ వాడి డబ్బులు కావాలి. ఎంత అడిగిండదు? ఒక లెక్క వేసి చూడండి, చెప్పండి ఎంత అడిగిండదు? 1 లక్ష, 25 lakhs అంటున్నాడు. ఆ అమ్మ అడిగిండేది 13 కోట్లు అంట. 6 నెలలు సంసారం చేసిన దానికి, 6 నెలలు సంసారం చేసిన దానికి ఆ అమ్మ అడిగిండేది ఎంత? 13 కోట్లు. హల్లెలూయా. నీ సొత్తు కాదు, నా సొత్తు కాదు. అదే ఏమంటారు కదా, ఏమంటే ఎల్లమ్మ జాతర అని ఏమంటారు కదా, ఏమని? యార్దో దుడ్డు ఎల్లమ్మ జాతర, నీ జాతర. హల్లెలూయా. సో అట్లే చూస్తే ఇంకొక సందర్భం ఉంది. పెళ్ళైంది, మొగుడు వద్దు, నాకు డైవర్స్ కావాలా, నెలకి 6,13,500 రూపాయలు ఖర్చుకు కావాలన్నారు. నెలకి సచ్చేంత వరకు ఎంత కావాలంట? 6,13,500. అయ్యమ్మంటుంది జడ్జు, లాయర్ నీకు బుద్ధి ఉందా? ఫస్ట్ ఇట్లా అడుగుతాండవే, ఆయమ్మని విడిచిపెట్టు. నీకు ఆయమ్మ జడ్జి వచ్చి ఒక లేడీ ఆడమ్మ, ఇంకొక ఆడమ్మ అడుగుతుంది, ఈ ఆడమ్మ అడుగుతుంది లాయర్ మొగడు, నీకు అరివి ఉందా? అదేమో 6.5 లక్షల దగ్గర అడుగుతుంది, వచ్చి అడగొచ్చా? వాడు యాడికి పోతాడు 6.5 లక్షకి? ఏదో కాంపన్సేషన్ 6.5 లక్షలు కావాలంటే సంపాదించుకున్నాం. నేను 1 రూపాయి రాశాను. హల్లెలూయా. అట్లా డబ్బుల కోసం ఇప్పుడంతా చాలా అయిపోతుంది. ఒక మనిషి ఊరేసుకొని చచ్చిపోయి, ఒకటి కాదు 2 చచ్చిపోయారు. ఇప్పుడు రీసెంట్ కష్టం పెడతాండి అన్నారు, డబ్బులు ఇచ్చే కాకపోతే చచ్చిపోవటానికి వారికి. ఇది దేవుడు అనుకున్న కుటుంబము కాదు. హల్లెలూయా. దేవుడు అనుకున్న కుటుంబం వేరే ఉంది. ఆయన కుటుంబాన్ని చేర్చే దేవుడు. హల్లెలూయా. విడదీసే దేవుడు కాదు. హల్లెలూయా. సరే, ఒక కుటుంబంలో ఎవరెవరంతా ఉంటారు? ఫస్ట్ ఎవరు వచ్చేది? కుటుంబంలో తండ్రి. హల్లెలూయా. నెక్స్ట్ ఎవరు వస్తారు? అమ్మ, అబ్బా, అమ్మ. నెక్స్ట్ అన్న, తమ్ముళ్ళు లేదా బిడ్డలు, లేదంటే నెక్స్ట్ వచ్చి భార్య, భర్త. హల్లెలూయా. ఇది లెక్కలో మనం చూస్తే తండ్రి స్థానంలో ఆడవాళ్ళకి ఎవరు ఉంటారంటే, తండ్రి స్థానంలో ఆడవాళ్ళకి ఎవరు ఉంటారు? మొగుడు గారు. వాళ్ళ ఇంటికి పోయే వాళ్ళ మామ. ఆయనతో మనం ఇంకొక తండ్రిగా మనం ఏం చేస్తాను చూస్తాను. అత్తని ఏమని చూస్తాము? మా ఇంకొక తల్లి. హల్లెలూయా. కూడా పుట్టిన వాళ్ళని పెళ్లి చేసుకొని మనం ఒకరింటికి పోతానంటే ఆ మరిదిని మనం ఏమనుకుంటాను? మనము తమ్ముడో లేదా ఇంకొక బిడ్డో ఎట్లా ఒకటి అనుకుంటాను. హల్లెలూయా. ఇదిదా ఒక కుటుంబం యొక్క బాంధవ్యం. హల్లెలూయా. ఇట్లా మనం పోతేదా మన కుటుంబం ఎట్లుంటది? బాగా గట్టిగా ఉంటుంది. హల్లెలూయా. నువ్వు వద్దు అని ఒకరిని అనుకున్నా కూడా ఆ లింక్ ఏమైతుంది? కట్ అయిపోతుంది. హల్లెలూయా. ఈ మీరు చూస్తే ట్రైన్ కోచ్ ఉంటుంది. ఆ కోచ్ లో ఒక లింక్ కట్ అయినా కూడా మిగతావన్నీ కట్ అయిపోతాయి కదా. అట్లే మన కుటుంబంలో కూడా ఒక్క లింక్ కట్ అయిపోయినా కూడా మనం ఏం చేస్తాము? మొత్తం సగము పోయేస్తాం. హల్లెలూయా. దేవుడు వాళ్ళ మూలకంగా మనకు పెట్టి ఆశీర్వాదాలు కూడా ఏమైతుంది? పోయేస్తుంది. హల్లెలూయా. సో ఇప్పుడు తండ్రి యొక్క బాధ్యత ఏమి? తండ్రులు రాలేదు, వెంకటేశ్వర రాలేదు. ఎందుకు రాలేదో తెలియలే, నువ్వెందుకు లేట్కి వచ్చినావు నాకు తెలియదు. హల్లెలూయా. డానియల్ అయ్యలేదు, మోస్ట్లీ ఆన్లైన్ లో చూడొచ్చు. ఇట్లా తండ్రుల యొక్క బాధ్యత ఏమి అంటే, హల్లెలూయా, ఎత్తింది ఎఫెసీయులు 6:4 టక 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 అని ఎత్తి చదవాలి. మనకి టైము లేదు. హల్లెలూయా. ఇన్ని వాక్యాలు చదవాలంటే మనకి టైము లేదు. ఎఫెసియన్స్ 6:4. ఫస్ట్ తల్లిదండ్రులకి హెచ్చరికగా దేవుడు ఒక వాక్యం ఇస్తున్నాడు. మైక్ కదా. ತಂದೆಗಳು ನಿಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ಕೋಪವನ್ನೆಬ್ಬಿಸದೆ ಕರ್ತನಿಗೆ ಮೆಚ್ಚಿಗೆ ಆಗಿರುವ ಬಾಲ ಶಿಕ್ಷೆಯನ್ನು ಬಾಲೋಪದೇಶ. ಒಬ್ಬೊಬ್ಬ ಪಾಯಿಂಟ್ గా చదవం. ఫస్ట్, ತಂದೆಗಳೇ ನಿಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ
కోపవన్నెప్పిసదే హల్లెలూయా. ఫస్ట్ హెచ్చరిక ఏమంటే పిల్లల్ని మనం ఏం చేయకూడదంట, ఏం చేయకూడదు, పిల్లలకి కోపం రప్పకూడదు. హల్లెలూయా. కోపం రప్పకూడదు అంటే ఎట్లా అంటే ఊరికే మైండ్ డిస్టర్బ్ అయ్యే మాదిరి కార్యాలు మనకి వాళ్ళ మైండ్ లో ఏం చేయకూడదు, ఇంట్లో చేయకూడదు. హల్లెలూయా. వాళ్ళు ఈ సందర్భాన్ని చూస్తా వస్తా అంటే వాళ్ళ జీవితంలో కూడా మిమ్మల్ని ఫాలో చేస్తారు. జగడాలు వేసేటప్పుడు వాళ్ళ ముందర జగడాలు వేయకూడదు. నువ్వు ఏమన్నా వాడిని రేపిచ్చే మాదిరి, హల్లెలూయా, రేపిచ్చే మాదిరి పనులు మనం ఏం చేయకూడదంట దేవుడు వాక్యంలో చెప్తున్నారు. మీరు బిడ్డల్ని ఏం చేయకూడదంట, కోపము రేపకూడదు. హల్లెలూయా. నెక్స్ట్ ఏముంది, పిల్లల్ని ఎట్లా సాకాలంట, దేవునికి మెచ్చికగా ఎట్లుండాలనో అట్లా వాడిని పెంచాలంట. హల్లెలూయా. ఫస్ట్ పాయింట్ ఏమి, వాడి కోపము పుట్టికూడదు. రెండోది ఏమి, దేవునికి ఆ బిడ్డ ఎట్లా మెచ్చికగా ఉంటే దొంగతనం చేయకూడదు. బాగా చదువు, దేవుని యొక్క బైబిల్ ఎక్కువ చదువు, దేవునిలో ఇట్లా అన్య భాషలతో ఇట్లా ప్రార్థన చేయి, ఇట్లా చెయ్యి, అట్లా చెయ్యి. మనము నేర్పిస్తాం కదా, నేర్పించేదానిగా ఒక తండ్రిని తల్లిని పైన దేవుడు పెట్టిండేది. హల్లెలూయా. దేవుడు ఎట్లా అంటే ఇది ఒక గిఫ్ట్, ఈ గిఫ్ట్ నీ దగ్గర ఇచ్చేసింటాడు. ఈ గిఫ్ట్ నువ్వు చూసుకునే నీకు యోగ్యత లేకపోతే నెక్స్ట్ గిఫ్ట్ నీకు ఇచ్చారు. హల్లెలూయా. ఒక గిఫ్ట్ నువ్వు చూసుకునేకే నీకేం లేదు, యోగ్యత లేదు. కాబట్టి నువ్వేం చేసేకయ్యలేదు, నెక్స్ట్ గిఫ్ట్ పొందుకునేకి అయ్యలేదు. ఈ గిఫ్ట్ ఇచ్చిన దానికి లెక్క దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు. ఆ బిడ్డ చెడిపోయినాడంటే ఖచ్చితంగా దేవుడు తల్లిదండ్రుల్ని అడుగుతాడు. నేను నీకు ఒక బిడ్డని ఇస్తే ఆ బిడ్డ మూలకంగా నేను 100 మందిని ఎదురు చూస్తా అంటే నువ్వు ఆ బిడ్డని చెడిపిందా కదా నువ్వు నరకానికి పోతాడు. హల్లెలూయా. ఒక తల్లి దేవుని దగ్గర ప్రార్థన చేస్తాను, ఆఫ్రికాలో, నన్ను ఎట్లయినా పంపి నేను అడవులు లేకపోవాలా, జనాలు లేకపోవాలా, యేసు ప్రభు గురించి చెప్పాలి, రక్షణ లేక సువార్తని చెప్పాలి. చెప్తాంటే దేవుడు చెప్తానంటే నువ్వు ఫస్ట్ ఇంటికి పోతావు. హల్లెలూయా. ఫస్ట్ ఇంటికి పోయి నీ పిల్లల్ని సరిగా పెంచు. 2 మగ పిల్లలు ఇచ్చినాను, 2 సరిగా పెంచు. లేదు ప్రభు నేను చెప్పేది నువ్వు విను. ఎందుకు నన్ను పంపినంటావు? నువ్వు ఒక ఆడదాన్ని, నువ్వు పోతే దేవుని మాటలు మాట్లాడే దానికన్నా ఎవరాలు మాట్లాడేది చాలా. హల్లెలూయా. నువ్వు నీ పిల్లల్ని సరిగ్గా పెంచితే నువ్వు పోయి 100 మందిని రక్షించేది, వాడు పోయి 2 లక్షల మందిని రక్షిస్తాడు. నాకు 100 మంది ఎక్కువ, 2 లక్షల మంది ఎక్కువ. హల్లెలూయా. సో ఒక తల్లిదండ్రి యొక్క స్థానం ఎట్లుందంటే ఆ పిల్లలకి దేవునికి మెచ్చికగా వాళ్ళని పెంచాలి. వాళ్ళని రేగ తాండేది, గోగ తాండేది, వాళ్ళని చెడిపే కార్యాలు మనము చూడకూడదు. ఆమేన్. హల్లెలూయా. నెక్స్ట్, ಬಾಲ ಶಿಕ್ಷೆಯನ್ನು ಬಾಲೋಪದೇಶವನ್ನು ಮಾಡುತ್ತಾ ಅವರನ್ನು ಸಾಕಿ ಸಲುಹಿರಿ. బాల శిక్ష చిన్నప్పటి నుంచే వాళ్ళకి నేర్పాలి. పెద్దయినాక వాళ్ళని ఏం చేసేకి అయ్యలే, నేర్పించేకి అయ్యలేదు. పెద్ద చెట్టు ఉంది, దాన్ని పోయి పట్టుకొని ఇట్లా వంచి చూడు. చిన్న చెట్టు సొట్టకపోతాక దానికి 2 కట్టెలు పెట్టి కడితే నెట్టగా కలుగుతుంది. అవునా? చిన్నప్పుడు నువ్వు ఏమి నేర్పిస్తావు అది నీ పిల్లలకి పెద్దయినాక కూడా ప్రయోజనం ఉంది. ఆ వాక్యం ఏంటి చదవండి, జ్ఞానోక్తిಗಳು, ప్రావర్బ్స్ 22:6. జ్ఞానోక్తిಗಳು 22:6. ನಡೆಯಬೇಕಾದ ಮಾರ್ಗಕ್ಕೆ ತಕ್ಕಂತೆ ಹುಡುಗನನ್ನು ಶಿಕ್ಷಿಸು, ಮುಪ್ಪಿನಲ್ಲಿ ಹೊರೆಯಾಗನು. ఆమేన్. నువ్వు వాడు ఎట్లా నడుచుకోవాలనో అట్లా నువ్వు నీ పిల్లల్ని శిక్షించు, వాడు పెద్దయినాక చెడిపోడు. హల్లెలూయా.
పెద్దయినాక చెడిపోకూడదు అంటే చిన్నప్పుడు మనం ఏం చేయాలంట, ఒక్కొక్క విషయము నేర్పియాలి. వాడు నాకు అన్ని తెలుసు అంటే 2 పీక్, నీకేమీ తెలియదు. లోకాన్ని ఫస్ట్ చూసింది నువ్వా నేనా? ఇప్పుడు ఒక డైలాగ్ ఉంది, పిల్లలకి ఏమి ఇష్టమో అట్లా ఇచ్చేయండమ్మా, వాళ్ళు నేర్చుకొని. పిల్లలకి ఇప్పుడు తల్లిదండ్రి వాడిని డాక్టర్ చేయడం, ఇంజనీర్ చేయడం అనుకుంటా అంటారు. అందరూ వచ్చేయమని, మీ ఇష్టానంతా వన్ పైన పెట్టొద్దండి. వానికేమి ఇష్టమో వాడు చేసుకొని లేదనిలే. కానీ వాడు ఇప్పుడు నా కొడుకు 7th స్టాండర్డ్, వాడికి ఎన్ని కోర్సు ఉందని కూడా తెలిసేది. ఏమేమి తీస్తే ఏమేమి కోర్స్, ఏం కోర్స్ చదివితే ఏమైతాడు, బెంగళూరులో ఆఫీసులు ఎట్లుంటాయి, ఆఫీసులో పనులు ఎట్లుంటాయి, చిత్రవదలు ఎట్లుంటాయి, ఇవంతా మనకి తెలిసేది. కానీ పెద్దోళ్ళకి తెలుసా? వాడు అనుకుంటాడు నేను బస్సు కండక్టర్ అవ్వాలి, రేపు నిలుచుకొనే సావాలి, నువ్వు పోవాలి. అవునా? వాడికి తెలుసా? తెలియదు. ఏది మంచిది ఏది పెద్దదని పెద్దోళ్ళు 10 స్థలాల్లో పోయి అడిగి తెలుసుకొని వాడిని ఎట్లా పెద్ద బాగా మంచి లాభాలు వాడికి తీసుకురావాలని యోచన చేస్తారా లేదా పెద్దోళ్ళు? అవునా? వాని ఇష్టాన్ని వాడిని ఇచ్చేయి. వాడికి ఇష్టం తాగేది, వానికి ఇష్టము ఫ్రెండ్స్ తో తిరిగేది, ఇచ్చేస్తే ఏమయ్యా కదా? బుద్ధి చెప్పే వాళ్ళకి తెలీదు వాళ్ళ బిడ్డ ఎట్లా అంటాడు, పెంచే వాళ్ళంతా తెలుసు ఆ బిడ్డ ఎట్లా అంటాడు. పెంచే వాళ్ళు ఇచ్చించేళ్ళ బయట, కానీ వాళ్ళకి లోపల తెలుసు ఆ బిడ్డ ఎట్లా అంటాడు. అవునా? హల్లెలూయా. సో పిల్లల గురించి ఎప్పుడు మనము ప్రార్థనలో ఉండాల. ప్రభువా వాడిని ఎట్లు పెంచాలని నాకు జ్ఞానం. వయసు పిల్లలు వస్తుందా, మోకాళ్ళు వేసి ఉపవాసం వేసి ప్రార్థన చేయండి, నా బిడ్డ జీవితం బాగుండాలా, ఎట్లయినా వాడికి ఒక మంచి తోడి. నువ్వు ఆదాంకి అవ్వ నువ్వు తీసుకొని వచ్చినావు, అబ్రహాముకి సారా నువ్వు ఇచ్చినావు, ఇసాకుకి దెబారా నువ్వు ఇచ్చినావు, అన్ని నువ్వు చేస్తాండవు. నా బిడ్డకు ఒక తోడుని. నువ్వు నేను చూసేది చాలా మోసంగా ఉంటుంది, వాడు చూసుకునేది ఇంకా ఘోరంగా ఉంటుంది. దేవుడు చూసేది నిలకడగా ఉంటుంది. హల్లెలూయా. సో దేవుడు చూడాలంటే నువ్వు దేవుడి దగ్గర పెటిషన్ పెట్టాలి. సో పిల్లోళ్ళు పెద్ద అయినాక చెడిపోయినారంటే కారణం ఎవరు? తల్లిదండ్రులు. హల్లెలూయా. ఆ తల్లిదండ్రుల మీద చాలా దేవుడు అక్కరగా ఉంటాడు. నేను నీకు ఒక బిడ్డ ఇచ్చినానమ్మా, కొంచెం వాడిని సరిగా చూడు. వాడి చెడిపోయినాడంటే నువ్వు నరకానికి పోతావు. హల్లెలూయా. వాడిని దేవుడిలే పెంచేకి నీకు చేత కాలేదంటే నువ్వు నరకానికి పోతావు. ఎందుకంటే పెద్దయినాక నువ్వు ఏం చేసేకయ్యేది. పెద్దయినాక వాడిని మార్చాలంటే దేవుడి వల్ల మాత్రం అయ్యేది. హల్లెలూయా. కానీ చిన్నప్పటి నుంచే పంపించండి, సండే క్లాస్ పంపించండి, ఎక్కడెక్కడ ప్రార్థనలో పంపించండి, అంతలాగా పంపించండి. దేవుని విషయంలో ఎక్కడ తక్కువ చేయొద్దండి. హల్లెలూయా. సరే ఎట్లు పెంచేది వాడిని? వాక్యం ఏంటండి? అదే జ్ఞానోక్తిలో ప్రావర్బ్స్ 13:24. 13:24. ಬೆತ್ತ ಹಿಡಿಯದ ಪಿತ ಪುತ್ರನಿಗೆ ಶತ್ರು. సో నువ్వు కొట్టేలేదు, నా బిడ్డని నేను కొట్టేదే లేదు పాస్టర్, చాలా రోజుల నుంచి నాకు బిడ్డలు లేదు, లేక పుట్టే, వాడు లేకనే పోయేస్తాడు. ఎయ్యి దంచాలు 2 ఏళ్ళు వేసే దానివల్ల కోడి తొక్కి పుంజ చచ్చిపోయేది. కోడి ఎక్కడైనా తొక్కి పుంజ చచ్చిపోయిందా? లేదు. తల్లిదండ్రులు కొట్టి బిడ్డ చచ్చి పోయేలే, వాడు ఇంకా బతుకుతాడు. హల్లెలూయా. నువ్వు గాని కట్టె తీసుకొని వాడిని కొట్టకోకుండా పెంచినావంటే వాడు పెద్ద అయినాక నిన్ను కొడతాడు. హల్లెలూయా. ఎంతమంది పిల్లల్ని ఇంకా కొట్టలేదు? వేసిందావా? ఏమన్నా నువ్వు వేసిందావు? హల్లెలూయా. ఈరోజు మన పిల్లలంతా చూడండి లక్షణంగా మంచి పనుల్లో ఉంటారు. వేయకోకుండా ఉండేవాళ్ళు ఇది వేరే వై, అది నారవై. హల్లెలూయా. సో
సో ఒక తండ్రి యొక్క స్థానం ఎంత పెద్ద స్థానం అంటే కుటుంబానికి ఆయనదా పెద్ద. హల్లెలూయా. చిత్రం కష్టపడ్డాయి సైడ్కి లాగి ఒక నిమిషం అండి. ఓకే, హల్లెలూయా. సో ఒక కుటుంబానికి ఫస్ట్ పెద్ద ఎవరు? యేసు ప్రభు. హల్లెలూయా. ఇదిదా ఒక బైబిల్ ప్రకారము క్రమ. హల్లెలూయా. ఆ క్రమ వాక్యం నేను ఇస్తాను. ఆ క్రమ చూడండి. ఫస్ట్ కుటుంబానికి పెద్ద ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు నెక్స్ట్ ఎవరు? మొగుడు. హల్లెలూయా. మొగుడుకు నెక్స్ట్ భార్య. బైబిల్ కింద నుంచి చెప్తుంది, కుటుంబంలో పిల్లలకి తల వచ్చి తల్లి, కుటుంబానికి తల మొగుడు, మొత్తం మొగుడికి తల క్రీస్తు, క్రీస్తుకి తల తండ్రి. హల్లెలూయా. ఇదిదా క్రమం. నెక్స్ట్ ఫోటో అయినా 2 ఫోటోలు ఉంటాయి చూడు పక్కలో, అది అక్కడ క్లోజ్ చేసి. దిస్ ఇస్ కాల్డ్ ద న్యాచురల్ ఆర్డర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఒక దేవుడు నియమించిన ఒక కుటుంబం ఇట్లా ఉంటుంది. హల్లెలూయా. రాలేదన్నా ఇది. హల్లెలూయా. కొంచెం లెక్కకు లేదు. ఇప్పుడు చూడండి, దేవుడు నియమించిన కుటుంబం ఇది. క్రీస్తు, క్రీస్తుకి నెక్స్ట్ ఎవరు? మొగుడు, మొగుడికి నెక్స్ట్ ఎవరు ఉండేది? భార్య. ఇదిదా దేవుడు నియమించిన ఒక క్రమ. కానీ సైతాను నియమించిన ఒక క్రమం ఉంది చూడండి. సైతాన కుటుంబానికి పెద్దగా ఉండాల. ఆ కుటుంబంలో సైతాను ఏ కుటుంబానికి పెద్దగా ఉంటుందో ఆ కుటుంబంలో ఆడది తలగా ఉంటుంది. హల్లెలూయా. ఎవరు తలగా ఉంటారు? ఆడది. నేను చెప్పిందిదా ఇంట్లో వినాలి. అప్పుడు ఆ ఇంటికి ఎవరు పెద్దగా ఉంటారు? సైతాన్. హల్లెలూయా. అది వచ్చి మొగుడిని పరిపాలిస్తా అంటది. అయ్యో మొగుడుదా నన్ను పరిపాలించానా? నేను ఇప్పుడు వచ్చే క్రమము, కోర్టు రూల్స్ ఇవంతా ఏమంటే నేను భర్తకి ఏమి ఈక్వల్. హల్లెలూయా. భర్తకి నేనేమి ఈక్వల్. నేను మా అమ్మ చదివించా. నేను దేవుడు నియమించిన క్రమం అది కాదు. హల్లెలూయా. వాక్యం ఎత్తండి. వాక్యం చెప్తాను చూడండి. ఆదికాండం 3:16. ఈ 3:16 అనేది చూడండి, చాలా మంచి మంచి వాక్యాలు దాంట్లో ఉంది. హల్లెలూయా. దేవుడు అనుకున్నవన్నీ 3:16లో ఉంది. యోహాను 3:16లో దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించా కాబట్టి తను ఒకగాని ఒక కుమారుని లోకానికి పంపించే, ఎవడైతే తనలో విశ్వాసం పెడతాడో తాను నశించిపోకుండానట్లు తన నిత్య జీవము పొందును. హల్లెలూయా. ఇప్పుడు ఆదికాండం 3:16లో ఒక మాట ఉంది. ఏముంది? దేవుడు చెప్పిన మాట ఇది. ಆಮೇಲೆ ಸ್ತ್ರೀಗೆ ನೀನು ಗರ್ಭಿಣಿಯಾಗಿರುವ ಕಾಲದಲ್ಲಿ ಬಹು ಸಂಕಟ ಪಡಬೇಕೆಂದು ನಾನು ನೇಮಿಸಿದ್ದೇನೆ. ఎవరు నేమించింది? గాడ్, దేవుడు. హల్లెలూయా. నెక్స్ట్ వాక్యం అంటే ಕಷ್ಟದಿಂದಲೇ ಮಕ್ಕಳನ್ನು ಹೆರುವಿ. ಓಕೆ, ನೆಕ್ಸ್ಟ್ ವಾಕ್ಯ. ಗಂಡನ ಮೇಲೆ ನಿನಗೆ ಆಶೆ ಇರುವುದು, ಅವನು ನಿನಗೆ ಒಡೆಯನಾಗುವನು. ಯಾರು ನಿನಗೆ ಒಡೆಯನಾಗುವನು? ಗಂಡ. హల్లెలూయా. ఇది ఎవరు చెప్పిన మాట? గాడ్. ఇదిదా దేవుని యొక్క క్రమం. దేవుడు అంటున్నాడు, గండ నిన్న మేలే ఏనాగిరుతానే? ఓనర్ గా ఉంటాడు. ఓనర్ చెప్పినట్లు మీరేం చేయాలా? వినాలి. హల్లెలూయా. అయ్యో పాస్టర్, ఇది పాత నిబంధన. యేసు ప్రభు వచ్చి కొత్త నిబంధనలు అన్ని ఏం చేసేసిండాడు? మార్చేసిండాడు. సరే, యేసు ప్రభు మార్చిన మాట చూద్దామా?
ఇప్పుడు పాత నిబంధనలో దేవుడు చెప్పిన మాట అవుతుంది, దాన్ని యేసు ప్రభు కొత్త నిబంధనలో మార్చానంటే సరే. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్తాడు ఏంటమ్మో ఎఫెసీయులో 5వ అధ్యాయం 22వ వాక్యం. ಸ್ತ್ರೀಯರೇ ನೀವು ಕರ್ತನಿಗೆ ಹೇಗೋ ಹಾಗೆಯೇ ನಿಮ್ಮ ಗಂಡಂದರಿಗೆ ಆಧೀನರಾಗಿರ್ರಿ. ఆమేన్, హల్లెలూయా. ఇది యేసు ప్రభు కొత్త నిబంధనలో నీకు చెప్తానే మాట ఏమంటే, స్త్రీయరే దేవునికి నువ్వు ఎట్లు లోపడుతున్నావో అట్లే నీ మొగునికి ఏం చేయాలా? క్రీస్తులో లోపడాలి. హల్లెలూయా. ఎట్లు లోపడాలా? క్రీస్తులో లోపడాలి. అది ఎట్లా పాస్తే క్రీస్తులో లోపడేది? మొగుడు అంటాడు పోయి క్వార్టర్ తీసుకురా. బైబిల్ క్రీస్తులో దేవుడు నిన్ను లోపడమన్నాడు కానీ బయట లోపడలేదు. క్వార్టర్ బైబిల్ ఒప్పాలి. హల్లెలూయా. క్వార్టర్ ఏం చేసేలే? అప్పుడు ఫుల్ ఒప్పుతుంది అంటే అదంతా ఏది ఒప్పాలి. హల్లెలూయా. క్రీస్తులో దేవుని నియమాలు ఏముందో దాంట్లో లోపడు. హల్లెలూయా. కుటుంబం హెచ్చించే దాంట్లో దేవుడు నిన్ను దేంట్లో ప్లాన్ చేస్తున్నాడో దాంట్లో నువ్వు మొగునికి లోపడాలి. అది కంపల్సరీ దేవుడు పెట్టిన నియమం. మీరు యోచన చేసుకోండి, ఇంతవరకు ఎట్లుందో తెలియదు. ఇది ఫ్యామిలీ సండే. ఫ్యామిలీ ఎట్లుండాలనో దేవుడు నేర్పిస్తున్నాడు. నువ్వు ఈ పక్క ఉండావా, ఈ పక్క ఉండావా? హల్లెలూయా. ఈ దారి నువ్వు పెట్టావంటే నువ్వు ఖచ్చితంగా యాడికి పోతావు? అది చూపించిన నరకానికి పోతావు. ఆ దారిలో నువ్వు నిలబడినావంటే ఆయన చూపించిన పరలోకానికి పోతావు. హల్లెలూయా. క్రీస్తుకి తర్వాత నీ కుటుంబంలో ఒక మొగుడు తాగడు పోతూ వేస్ట్ గా ఉన్నాడంటే అప్పుడు నువ్వు ఆ స్థానానికి రావచ్చు. ఎందుకంటే హీఈస్ నాట్ ఫిట్ ఫర్ దట్ పొజిషన్. ఆయన ఉన్నా లేకపోయినా ఆడ జరుగుతుంది. కాబట్టి అప్పుడు ఈ స్థానం లేదు అనేటప్పుడు నెక్స్ట్ నువ్వు ద హెడ్. హల్లెలూయా. కానీ ఈ స్థానం కరెక్ట్ గా ఉంది, దేవుళ్ళో కరెక్ట్ గా ఉన్నాడు అంటే క్రీస్తు తర్వాత నీ మొగుడుదా హెడ్. దాన్ని నువ్వు మార్చాలనుకుంటే స్థానాలు మార్చేది ఎవరంటే పిశాచి. లూసిఫర్ అనుకుంటాడు, అదేమి తండ్రి కుమార పరిశుద్ధాత్మైన కదా నేను ఉండాలనా, నేను నా సింహాసనాన్ని తీసుకొని పోయి నేను తండ్రి అయిన దేవునికి పైన నేను కూర్చుంటాను అనుకుని వెంటనే వాడు కింద పెడతాడు. దేవుడు పడేసి. హల్లెలూయా. వాడిని పిశాచిగా మార్చేసి వాడి స్థానాన్ని వాడు మార్చుకోవాలనుకుంది. హల్లెలూయా. ఇక్కడ మీ స్థానాన్ని మీరు మార్చుకోవాలా అనుకునేటప్పుడే మీరు పడిపోతారు. ఎందుకంటే అది ఎవరు బుద్ధి? లూసిఫర్ బుద్ధి, సైతాన్ బుద్ధి. హల్లెలూయా. బైబిల్ కరెక్ట్ చెప్తాందా? మీ స్థానాన్ని దేవుడు ఎట్లు పెట్టినాడో అట్లుదా మీరు ఉండాల. గవర్నమెంట్ వేయి చెప్పొచ్చు, నా గవర్నమెంట్ పరలోక గవర్నమెంట్. హల్లెలూయా. ఆ గవర్నమెంట్ కు లోబడి ఇప్పుడు గవర్నమెంట్ కూడా బార్ ఓపెన్ చేస్తాను, అది మంచిదే. గవర్నమెంట్ లంచాలు తీసుకుంటాను, అది మంచిదే. అప్పుడు కొన్ని విషయాలు గవర్నమెంటే చెప్పినా మంచిది కాదు. ఇప్పుడు పోయిన వారం ఒక రూల్స్ వచ్చింది, సుప్రీం కోర్టు చెప్తాను. నువ్వు వచ్చిందే లేదు దీంట్లో హలో మాట అనుకుని వస్తాను, ఆ ఫోన్ ఆఫ్ చేయపో బయటికి పోయి. ఇప్పుడు గవర్నమెంట్ ఒక రూల్ చేస్తుంది. మొన్న పోయిన వారం ఒక రూల్ చేసింది. ఏమంటే భార్య భర్త ఉంటారు, ఒకవేళ పెండ్లైన వాళ్ళు భార్య తప్పయి ఇంకొకరికి బిడ్డ కంటే ఆ బిడ్డ వచ్చి ఆ బిడ్డను సాకే బాధ్యత వచ్చి ఈ మొగిండాలి. ఇది కరెక్టా? ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి. ఇది కరెక్టా? ఒకవేళ భార్య తప్పు చేసి వేరేవానికి బిడ్డ కంటే కూడా ఆ బిడ్డకి పేరు ఇవ్వాల్సింది ఈ మొగుడు అని చెప్తాను. పోయిన వారం వచ్చిందమ్మా రోజు, నేను గవర్నమెంట్ లో న్యూస్ పేపర్లో చూడండి. అప్పుడు కొన్ని విషయాలు మనము ఒప్పేకి అయ్యాలి. హల్లెలూయా. అవునా? దేవుడు దాన్ని ఒప్పాడు, దేవుని నియమాలు దాన్ని ఒప్పాడు. హల్లెలూయా. సో క్రీస్తు 22 చదువు. ಸ್ತ್ರೀಯರೇ ನೀವು ಕರ್ತನಿಗೆ ಹೇಗೋ ಹಾಗೆಯೇ ನಿಮ್ಮ ಗಂಡಂದರಿಗೆ ಅಧೀನರಾಗಿರಿ. ಕ್ರಿಸ್ತನು ಸಭೆಗೆ ತಲೆಯಾಗಿರುವ ಪ್ರಕಾರವೇ ಗಂಡನು
ಹೆಂಡತಿಗೆ ತಲೆಯಾಗಿದ್ದಾನೆ. ಗಂಡನು ಹೆಂಡತಿಗೆ తలయాగిದ್ದಾನೆ. హల్లెలూయా. మా నాయన సభ చాలా స్ట్రిక్ట్. మా నాయన ఎంత స్ట్రిక్ట్ అంటే జీతాన్ని అడిగి చూడండి, సభలో ఉండేవాళ్ళు ఊరికి పోవాలన్నా కూడా మా నాయన ఫోన్ చేసి చెప్పి ప్రేయర్ చేయించుకుందా పోవాలి. ఎందుకంటే నువ్వు ఊరికి పోతాండవు, నీ క్షేమానికి ఎవరు కారణం? పాస్టర్ పెట్టాల. హల్లెలూయా. ఇదిదా కరెక్ట్ నియమం. నెక్స్ట్ ఫోటో, నెక్స్ట్ ఫోటో కరెక్ట్ నియమం ఏమేమి తెలుసా? క్రీస్తు. క్రీస్తు నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? పాస్టర్. పాస్టర్ నెక్స్ట్ మొగుడు. మొగుడికి నెక్స్ట్ భార్య. హల్లెలూయా. ఇదిదా కరెక్ట్ ప్రొసీజర్. మీ కుటుంబం ఇక్కడ బాగుండాలంటే నీ మొగుడు కావాలి, కానీ పరలోకానికి తీసుకొని పోవాలంటే మొగుడు వల్ల అయ్యేలే, ఒక పాస్టర్ వల్ల అయ్యేది. హల్లెలూయా. ఎందుకంటే ఒక పాస్టర్కి దేవుడు ఎంత అధికారం ఇచ్చినాడు తెలుసా? నువ్వు ఎంత పాపం చేసినా ఒకవేళ దేవుడు క్షమిస్తానన్నా కూడా, లేదు దేవుడా ఆ పాపం వాళ్ళపైన ఉంది అంటే దేవుడు వదిలించేస్తాడు. మీ ఆత్మలకు ఎవరు బాధ్యత అంటే మేము దా బాధ్యత. హల్లెలూయా. వాక్యం ఉంది. హల్లెలూయా. వాక్యం ఉంది. నెక్స్ట్ ఆ వాక్యం చదవమ్మా. అది ఎఫెసీయులు. అంతలోపు నేను ఈ వాక్యం ఎత్తుతాను. ಕ್ರಿಸ್ತನು ಸಭೆಯೆಂಬ ದೇಹಕ್ಕೆ ರಕ್ಷಕನಾಗಿದ್ದಾನೆ. ಅದಿರಲಿ ಸಭೆಯು ಕ್ರಿಸ್ತನಿಗೆ ಹೇಗೆ ಅಧೀನವಾಗಿದೆಯೋ ಹಾಗೆಯೇ ಸ್ತ್ರೀಯರು ತಮ್ಮ ತಮ್ಮ ಗಂಡಂದಿರಿಗೆ ಎಲ್ಲಾ ವಿಷಯಗಳಲ್ಲಿ ಅಧೀನರಾಗಿರಬೇಕು. ತಮ್ಮ ತಮ್ಮ ಗಂಡಂದಿರಿಗೆ ಎಲ್ಲಾ ವಿಷಯದಲ್ಲಿ ಅಧೀನರಾಗಿರಬೇಕು. హల్లెలూయా. ఇది నేను చెప్తానన్నా? ఇది నేను చెప్తానన్నా? చెప్పండి అమ్మా. కాదు. హల్లెలూయా. ఆ వాక్యం సెర్చ్ చేయమ్మా. పాస్టర్స్ కెన్ రీడ్ ఇన్ సిన్. ఆమేన్. హల్లెలూయా. సో క్రీస్తుకి నువ్వు ఎట్లా లోబడతాండావో అట్లే నువ్వు ఎవరికి లోబడాలా? నీ మగినికి లోబడాలి. హల్లెలూయా. ఇప్పుడు మగిన్ దగ్గరికి వస్తుంది. మగినికి ఏమేమి ఉంది? హల్లెలూయా. మగిన్ వాక్యం నెక్స్ట్ వర్స్ చదవమ్మా. ಪುರುಷರೇ, ಕ್ರಿಸ್ತನು ಸಭೆಯನ್ನು ಪ್ರೀತಿಸಿದ ಪ್ರಕಾರವೇ ನಿಮ್ಮ ನಿಮ್ಮ ಹೆಂಡತಿಯರನ್ನು ಪ್ರೀತಿಸಿರಿ. సభని క్రీస్తు ఎంత ప్రేమిస్తాడంటే సభ కొరకు క్రీస్తు ఏం చేసినాడు? ఎంత వరకు పోయినాడు? సభ కొరకు ఏమేం చేసినాడు దేవుడు? ప్రాణాన్ని ఇచ్చేసి అంతవరకు మొగుడు అనేది జాన్ 20:23 అయితే సభ కొరకు క్రీస్తు ఎట్లా ప్రాణాలు పెట్టినో ఒక మొగుడు తన భార్య కొరకు ఏం చేయాలా? ప్రాణాలు పెట్టే కూడా సిద్ధంగా ఉండాలా. అంత ప్రేమించాలి. హల్లెలూయా. ఈ ఏదో ఇంటాను, పెళ్లి తాళి కట్టేంత వరకు భార్య వచ్చి చాలా అందంగా కనిపిస్తుంది అంట. హల్లెలూయా. ఇదేనండి అమ్మా, ఇదేనండి. తాళి కట్టేంత వరకు భార్య వచ్చి మొగిన కంటికి చాలా అందంగా కనిపిస్తుంది అంట. తాళి కట్టిన వెంటనే రిసెప్షన్ లో నిలబడతారు చూడు, అప్పుడు భార్య ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు అయ్యో కొంచెం మిస్ చేసుకుంటే, కొంచెం వెయిట్ చేసింటే వీళ్ళ ఫ్రెండ్లలో ఎవరన్నా పెళ్లి చేసుకోవచ్చు, ఈ రోజు చూస్తే అందరూ అందంగా కనిపిస్తాను, ఇట్లంతా వస్తుంది. హల్లెలూయా. దేవుడు అందుగా చెప్పిండేది మగవాళ్ళకి, ఏమే నీ భార్యని క్రీస్తు అట్లా సభను ప్రేమిస్తాడో అట్లా ప్రేమించి, ఎందుకంటే నీ భార్య కన్నా ఎక్కువ ఎవరిని ప్రేమించకూడదు. హల్లెలూయా. దట్ ఈస్ అ స్ట్రిక్ట్ రూల్. నీ భార్య కన్నా అందగత్తే వచ్చిన లాస్ట్ లో కాళ్ళు చేతులు పడిపోయి పడకలో అన్ని మోషన్లు అన్ని పోతా అంటే క్లీన్ చేసేది ఎవరు? ఆ అందగత్తి వచ్చి చేసేలే, నీ భార్యగా చేసి. హల్లెలూయా. లాస్ట్ లో నీ చేతులు కాళ్ళు పడిపోయినా అది వచ్చేత్తల్లా, దాని చేతులు కాళ్ళు పడిపోతే నువ్వు వచ్చి ఎత్తాలా. నీ బిడ్డలు వచ్చేలే, నీ అత్త కోడలు సొంతమోళ్ళు అన్న తమ్ముళ్ళు ఎవరు వచ్చేలే, ఎవరు వచ్చేది లాస్ట్ కి భార్య భర్తలకి వాళ్ళు. హల్లెలూయా. అందుకుదా దేవుడు అంటే నీ భార్యని అధికంగా ప్రేమించు, భార్య నువ్వు మొగునికి. హల్లెలూయా. ఆ వాక్యం చదువమ్మా, అది జాన్, అది చదువు. ನೀವು ಯಾರ ಪಾಪಗಳನ್ನು ಕ್ಷಮಿಸಿ ಬಿಡುತ್ತೀರೋ ಅವರಿಗೆ ಅವುಗಳ ಕ್ಷಮಾಪಣೆ ಆಗುತ್ತದೆ. దాని పై నుంచి చదువు.
ಇದನ್ನು ಹೇಳಿ ಅವರ ಮೇಲೆ ಊದಿ ಅವರಿಗೆ ಪವಿತ್ರಾತ್ಮವರನ್ನು ತಕ್ಕೊಳ್ಳಿರಿ. పవిత్రాత్మ వరವನ್ನು తక్కొళ్ళిరి. ఎవరు చెప్తాండేది? యేసు ప్రభు మరణించి శిష్యుల్ని చూసి వచ్చేటప్పుడు చెప్తాన్నాడు, అని ఊది చెప్తాన్నాడు, పవిత్రాత్మ వరವನ್ನು తక్కొళ్ళిరి. ನೀವು ಯಾರ ಪಾಪಗಳನ್ನು ಕ್ಷಮಿಸಿ ಬಿಡುತ್ತೀರೋ, నీవు అంటే ఎవరు? సేవకులు, పాస్టర్స్. ఎవరు పాపాలని క్షమిస్తారో ಅವರಿಗೆ ಅವುಗಳ ಕ್ಷಮಾಪಣೆಯಾಗುತ್ತದೆ. ಅವುಗಳನ್ನು ಅವರಿಗೆ ಕ್ಷಮಾಪಣೆ ಆಗುತ್ತದೆ. ಯಾರ ಪಾಪಗಳನ್ನು ಕ್ಷಮಿಸದೆ ಸಾವಿತ್ರಮ್ಮ ಉಳಿಸುತ್ತೀರೋ ಅವರಿಗೆ ಅವುಗಳ ಉಳಿಯುತ್ತವೆ ಅಂತನು. ಅವುಗಳನ್ನು ನಾನು ಉಳಿಸುತ್ತೇನೆ. హల్లెలూయా. దేవుడు మాకు అధికారం ఇచ్చిందాడా? ఇక్కడ ఉండే వాళ్ళు మీరు పరలోకానికి పోవాలంటే దేవుడు రక్షించి ఇచ్చినాడు. కానీ మీరు పోవాలంటే పర్మిషన్ ఎవరు ఇవ్వాలా? క్రీస్తుకి నెక్స్ట్ ఎవరు ఉంటారు? హల్లెలూయా. మీరు మొగునికి ఎంత లోబడుతున్నారో, క్రీస్తుకి ఎంత లోబడుతున్నారో, మీ సేవకులు మీ ఆత్మల పైన బాధ్యతలుగా ఉండేదాని వల్ల వాళ్ళకు కూడా మీరు ఏం చేయాలా? లోబడాలి. హల్లెలూయా. మీరు లోబడకపోతే దేవుడు అంగీకరించాలి, మిమ్మల్ని అంగీకరించేది లేదు. ఒక పాస్టర్ చివరి రోజుల్లో జడ్జిమెంట్ డే నేను వచ్చి సరిగా లేను, నేను దేవుని దగ్గరికి పోయి ప్రభు అంటే దేవుడు అంటాడంట, నీ నామంలో నేను దయ్యాలు తోలినానంటే నువ్వు ఎవరనే నాకు తెలియదు. అయ్యో బాస్, నేను జీవితకాలం అంతా నీకే సేవ చేసిన, నువ్వు ఎవరనే నాకు తెలియదు. నన్నే ఆ మాట అనేక దేవుడు ఉంది అంటే మిమ్మల్ని ఏమంటాడు? హల్లెలూయా. సో క్రీస్తుకు లోబడినట్లు సేవకులకు లోబడాలా. ఎవరు? కుటుంబం, సభ, ఒక కుటుంబంలో ఉండే పెద్దలు అందరూ క్రీస్తుకు లోబడినట్లు పాస్టర్కు లోబడాలా. పాస్టర్కు లోబడినట్లు ఎవరికి లోబడాలా? ఆడవాళ్ళు మొగనికి లోబడాలా. పిల్లోళ్ళకి వస్తాం ఇప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు పిల్లోళ్ళు అనేటప్పుడు, ఇప్పుడు నేను తండ్రి గురించి చెప్పిన, తండ్రి అనేటప్పుడు ఒట్టి తండ్రి మాత్రం కాదు, తన మామ. ఆడది ఒక మొగునింటికి పోయిన వెంటనే తన తండ్రిగా నిలబడేది తన మొగుని యొక్క నాయన. ఇక్కడ నేను తండ్రికి ఏం బాధ్యతలు నేర్పించినానో అదే బాధ్యతలు ఆడొస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు తల్లికి నేను ఏం నేర్పిస్తానో అదే ఎవరికి వస్తుంది? అత్తకి వస్తుంది. హల్లెలూయా. అత్తది ఫస్ట్ అత్త తల్లి ఫస్ట్ చదివేశాం. ఐసయ్య 66:13. యెషయా 66:13. సండే క్లాస్ వాళ్ళకి ఈజీగా ఉందా వాక్యాలు ఎత్తకి ఇప్పుడు? హల్లెలూయా. 66:13. ತಾಯಿ ಮಗನನ್ನು ಸಂತೈಸುವ ಪ್ರಕಾರ. అంతే. హల్లెలూయా. తాయి మగనನ್ನು ఏం చేస్తుందంట? సంతైసుತ್ತದೆ. సంతైసు అంటే ఒట్టి పండబెట్టేది కాదు, తన కన్నీళ్ళు వచ్చేటప్పుడు తుడిచేది. పవిత్రాత్మైన దేవుడు ఏమేమి చెయ్యాలనో అదంతా తల్లి చెయ్యాలి. హల్లెలూయా. క్రీస్తు తండ్రికి సమానం అంటే పరిశుద్ధాత్మైన దేవుడు తల్లికి సమాధానం. పరిశుద్ధాత్మైన దేవుడు ఒక కుటుంబాన్ని నడిపిస్తారు. హల్లెలూయా. అట్లే తల్లి కూడా ఒక కుటుంబాన్ని నడిపించాలి. హల్లెలూయా. ఏమే చేసినా సమాధానంగా చేయాలి. తల్లి బజారుగా ఉండకూడదు. హల్లెలూయా. తాయిని దేవుడు ఎట్లా చూపిస్తానంటే సంతైసువడు. హల్లెలూయా. బజారిసువడు కాదు, సంతైసువడు. ఆమేన్. హల్లెలూయా. సమాధానం చేసేది అదే. ఐసయ్య 49:15. నెక్స్ట్ తల్లి యొక్క బాధ్యత అని 49:15. ಒಬ್ಬ ಹೆಂಗಸು ತಾನು ಹೆತ್ತ ಮಗುವಿನ ಮೇಲೆ ಕರುಣೆ ಇಡದೆ ತನ್ನ ಮೊಲೆ ಕೂಸನ್ನು ಮರೆತಾಳೆ. ಒಂದು ವೇಳೆ ಮರೆತಾಳು, ನಾನಾದರೂ ನಿನ್ನನ್ನು ಮರೆಯೆ. ఒక తల్లి తన బిడ్డకి పువ్వు ఇవ్వకుండా ఉంటదే? ఇస్తుంది. ఎంత పరిస్థితి అయినా, తన ఆకలి పెట్టైనా
ఇస్తుంది. అట్లా ఒకవేళ ఆమె మర్చిపోయినా నేను నిన్నే మర్చిపోయాను. సో దేవుడు తల్లి స్థానం తీసుకుంటున్నాడు. తల్లిగా ఉండేది తల్లి స్థానంలో ఉండాలి. ఆ స్థానాన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుడే తల్లి స్థానంలో ఉంటాడు. హల్లెలూయా. తల్లి ఏమేం బాధ్యత ఉంది ఇంట్లో అది సరిగా చేయాలి. కుటుంబం కొంచెము అట్లా పోతుంటే తల్లి హుషారు చేయాలి. ఒక బండికి ఒక లారీకి డ్రైవర్ మాత్రం ముఖ్యం కాదు, క్లీనర్ కూడా ముఖ్యం. హల్లెలూయా. లెఫ్ట్ తీస్తానంటే క్లీనర్ ఇట్లా చేయి చూపించకపోతే డ్రైవర్ లెఫ్ట్ తీయకూడదు. ఎందుకంటే వాడు ఆ పక్క చూడాలి ఏదన్నా ఉందా అని. వెనకాలకి పోవాలంటే వాడు దిగిపోయి పరిగెత్తుకుని పోయి బండి వెనక ముందు పోవాలంటే క్లీనర్ ముందు వెనకాల పరిగెత్తాలి. హల్లెలూయా. ఒక కుటుంబం ముందు వెనకాల కరెక్ట్ గా నడవాలంటే భార్య అంటే తల్లి అనేది చాలా ముఖ్యం. తన స్థానం ఏమని తను తెలుసుకోకపోతే తన కుటుంబాన్ని నష్టం చేసుకుంటారు. హల్లెలూయా. తన స్థానం తను తెలుసుకోకపోతే ఏం నష్టమైతుంది? తన మొత్తం వంశమే నష్టమైపోతుంది. హల్లెలూయా. సో తండ్రి ఇప్పుడు తల్లి అనేటప్పుడు అత్త కూడా అదే స్థానానికి వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు బిడ్డల స్థానం దగ్గరకు వస్తాం. హల్లెలూయా. ఎక్సోడస్ 5 వాక్యాలు చదువుతాను. 5 వాక్యాలు ఇస్తాను. 5 వాక్యాలు చదవండి. హల్లెలూయా. మళ్ళా నేను చెప్తాను 5 వాక్యాలు ఏం చెప్తాను. 5 అంటే దేవుని యొక్క కృప అని. కృపగా మీ ఆయుష్ హెచ్చింపబడాలంటే పిల్లలకు చెప్తాను. కృపగా మీ ఆయుష్లు హెచ్చింపబడాలంటే పిల్లలకు చెప్తాను వినండి. ఎక్సోడస్ అంటే కన్నడలో ఏమమ్మా? విమోచన కాండ 20:12. ನಿನ್ನ ತಂದೆ ತಾಯಿಗಳನ್ನು ಸನ್ಮಾನಿಸಬೇಕು. ఇది దేవుడు రాసిన 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. ఈ విమోచన కాండ 20 వచ్చి మొత్తం దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞల గురించి రాయబడింది. దీంట్లో దేవుడు చెప్తున్నాడు నిన్న తంದೆ ಮತ್ತೆ ತಾಯಿಗಳನ್ನು ఏం చేయాలంట? సన్మానిసಬೇಕು. చదువు. ಸನ್ಮಾನಿಸಿದರೆ ನಿನ್ನ ದೇವರಾದ ಯೆಹೋವನು ನಿನಗೆ ಅನುಗ್ರಹಿಸುವ ದೇಶದಲ್ಲಿ ನೀನು ಬಹುಕಾಲ ಇರುವಿ. ಓಕೆ. ನೆಕ್ಸ್ಟ್ ಯಾಜಕ ಕಾಂಡ ಲೆವಿಟಿಕಸ್. నెక్స్ట్ ఎక్సోడస్ నెక్స్ట్ ఉంటుంది 19:3. చిట్టు నీ దగ్గర ఓపెన్ ఉంది ఫ్యామిలీ అది ఓపెన్ చేసి పెట్టారు. ಪ್ರತಿಯೊಬ್ಬನು ತನ್ನ ತಂದೆ ತಂದೆಗಳ ವಿಷಯದಲ್ಲಿ ಭಯಭಕ್ತಿಯಿಂದ ನಡೆದುಕೊಳ್ಳಬೇಕು. ತಂದೆ ತಾಯಿ ವಿಷಯದಲ್ಲಿ ఎట్లా జీవించాలంట? భయభక్తి. అయ్యో వయసు అయిపోయిండారే పర్వాలేదు లేదు. వాళ్ళ తల్లిదండ్రుల విషయంలో ఎట్లుండాలా? భయభక్తులుగా ఉండాలి. వయసు అయిపోయినా వయసు కాకపోయినా తల్లిదండ్రుల విషయంలో ఎట్లుండాలా? ఫస్ట్ సన్మానించండి. నెక్స్ట్ ఎట్లుండాలా? భయభక్తులుగా ఉండాలా. నెక్స్ట్ డ్యూట్రానమీ ద్వితీయోపదేశ కాండం 5:16. ನಿನ್ನ ದೇವರಾದ ಯೆಹೋವನು ಆಜ್ಞಾಪಿಸಿದಂತೆ ನಿನ್ನ ತಂದೆ ತಾಯಿಗಳ ಸನ್ಮಾನಿಸಬೇಕು. ನಿನ್ನ ದೇವರಾದ ఎవరు? ಯೆಹೋವನು. ನಿನ್ನ ದೇವರಾದ ಯೆಹೋವನು ಆಜ್ಞಾಪಿಸಿದಂತೆ ನಿನ್ನ ತಂದೆ ತಾಯಿಗಳನ್ನು ಏನ್ చేయాల? ಸನ್ಮಾನಿಸಲ್ಲ. ಸನ್ಮಾನಿಸಿದರೆ ನಿನ್ನ ದೇವರಾದ ಯೆಹೋವನು ನಿನಗೆ ಅನುಗ್ರಹಿಸುವ ದೇಶದಲ್ಲಿ ನೀನು ಬಹುಕಾಲ ಇರುವಿ. సో నీ ఆయుష్ కాలం హెచ్చవాలంటే నువ్వు ఫస్ట్ ఏం చేయాలా? సన్మానించాల. ఫస్ట్ దేవుడు చెప్తున్నాడు సన్మానించండి. నెక్స్ట్ భయభక్తులుగా వాళ్ళకి జీవించాలి. హల్లెలూయా. చూడండి ఒకే విషయం దేవుడు ఎన్ని వాక్యాల్లో బైబిల్లో చెప్తున్నాడు. ఎఫెసీయులు 6:2-3. ఎఫెసీయులు 6:2-3. ಮಕ್ಕಳೇ ನೀವು ಕರ್ತನಲ್ಲಿ ಇರುವವರೆಗೆ దేవునిలో నువ్వు ఉండాలంటే ತಕ್ಕ ಹಾಗೆ ನಿಮ್ಮ ತಂದೆ ತಾಯಿಗಳ ಮಾತನ್ನು ಕೇಳಬೇಕು. ನಿನ್ನ ತಂದೆ ತಾಯಿ ಮಾತುಗಳನ್ನು ಕೇಳಬೇಕು. ಫಸ್ಟ್
ಸನ್ಮಾನಿಸಬೇಕು, ನೆಕ್ಸ್ಟ್ ಭಯಭಕ್ತರಾಗಿರ್ಬೇಕು, ನೆಕ್ಸ್ಟ್ ಕೇಳಬೇಕು. ಹಲ್ಲೆಲೂಯಾ. ಕೇಳಬೇಕು. ಇದು ಧರ್ಮ ವಾಗ್ದಾನ సహితವಾದ మొదలನೆಯ ఆజ్ఞೆಯನ್ನು కేಳಿರಿ. ఇది ఆజ్ఞ మాత్రము కాదు, ఇది వాగ్దానము కూడా. హల్లెలూయా. నెక్స్ట్ చెప్పండి. ఇది వాగ్దానం మాత్రం కాదమ్మా, దీంట్లో ఏముంది? ఇది ఆశీర్వాదం మాత్రం కాదు, ఇది రూల్స్ కూడా. హల్లెలూయా. ఈ రూల్స్ నువ్వు ఫాలో చేసేదా నీకు ఆశీర్వాదం. కొన్ని విషయాలు ఉంది బైబిల్లో డైరెక్ట్ ఆశీర్వాదం ఉంది, కానీ కొన్ని విషయాలు ఆశీర్వాదాలతో పాటు రూల్స్ ఉంటాయి. నువ్వు ఇది చేస్తేదా నేను ఇది ఇస్తాను, నువ్వు ఇది చేయకపోతే నేను ఇచ్చేలేదు. సో నువ్వు ఆశీర్వాదంగా నువ్వు సదాకాలం ఉండాలంటే నువ్వు ఏం చేయాలా? నీ తల్లిదండ్రుల్ని సన్మానించాలి. కొలొస్సీయులు 3:20. ಮಕ್ಕಳೇ, ಎಲ್ಲ ವಿಷಯಗಳಲ್ಲಿ ನಿಮ್ಮ ತಂದೆ ತಾಯಿಗಳ ಮಾತನ್ನು ಕೇಳಿರಿ. ಎಲ್ಲಾ ವಿಷಯಗಳಲ್ಲಿ ನಿಮ್ಮ ತಂದೆ ತಾಯಿ ಮಾತುಗಳನ್ನು ఎదిరించి మాట్లాడనుందా? ఉందా రచిక? ఎదిరించి మాట్లాడమనుందా డాడీ మమ్మీని? ఉందా? ఎదిరించుకో. ಎಲ್ಲಾ ವಿಷಯದಲ್ಲಿ ఏం చేయాలా? వినాలి, మాటలు వినాలి. ఫస్ట్ సన్మానించాలా, గౌరవించాలా, భయభక్తితో వాళ్ళు చెప్పే మాట వినాలా. ఇప్పుడు మత్తయి 19:19 ఇది యేసు ప్రభు తన నోటారా చెప్పిన మాటలు. ಮತ್ತು ನಿನ್ನ ಹಾಗೆಯೇ ನಿನ್ನ ನೆರೆಯವನನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಬೇಕು ಎಂಬುಗಳೇ ಅಂದನು. హల్లెలూయా. సో నిన్ను నువ్వు ఎట్లు ప్రేమిస్తాండావో నీ కుటుంబంలో ఉండే తల్లిదండ్రుల్ని, సొంత బంధువుల్ని అందరినీ అట్లే ప్రేమించాలి. ఆమేన్. హల్లెలూయా. జ్ఞానోక్తిಗಳು 23:22 నీ గమనం కొంచెం ల్యాప్టాప్ పైన కూడా ఉంది. జ్ఞానోక్తిಗಳು 23:22. ఎందుకు తల్లిదండ్రులు మాట వినాలా? వాళ్ళేమి నా ఇష్టం నేను పెరుగుతాను, నా జీవము నేను ఇప్పుడంతా అది ఈ డైలాగ్ వస్తాను. నా జీవితం నేను చూసుకుంటా, నేను సంపాదిస్తా, నేను చదువుకున్నా, ఇవంతా వస్తానే కదా డైలాగులు. ఇప్పుడంతా మన కొన్ని సంవత్సరాల ముందు ఇవంతా లేవు. ఏం చెప్తే అది ఎన్నుకోకుండా, కానీ ఇప్పుడు ఇవంతా కొత్తగా డైలాగులు వస్తాను. హల్లెలూయా. కానీ ఎందుకు మనము తల్లిదండ్రుల యొక్క మాట వినాలా? వాక్యం చదవమ్మా. ಹೆತ್ತ ತಂದೆಯ ಮಾತಿಗೆ ಕಿವಿಗೊಡು, ಮುಪ್ಪಿನಲ್ಲಿಯೂ ತಾಯಿಯನ್ನು ಅಸಡ್ಡೆ ಮಾಡಬೇಡ. ಹೆತ್ತ ತಂದೆ నిన్ను కనిన దాని వల్ల మాట వినాలి. నో సెకండ్ క్వశ్చన్. హల్లెలూయా. రెండో క్వశ్చనే లేదు. నేను కనింటాడా? నువ్వు మాట విను. మీ చిన్నాయన మాట వింటావు, మీ పెదనాయన, మీ నాయన మాట విను. హల్లెలూయా. ఇది ఎవరు చెప్పిండే మాట? దేవుడు చెప్పిన. అప్పుడు దేవుడు చెప్తే ఖచ్చితంగా ఈ ఉండే వాళ్ళందరూ వినాలి. అది ఎంత పెద్ద గొడుగైనా కూడా వినాలి. హల్లెలూయా. ఆమేన్. నెక్స్ట్ అదే జ్ఞానోక్తిಗಳು 23:25. ನಿನ್ನ ತಂದೆ ತಾಯಿಗಳನ್ನು ಉಲ್ಲಾಸಗೊಳ್ಳಲಿ, నిన్నను ಹೆತ್ತವಳು ఆనంద పడలి. వాళ్ళిద్దరు ఎట్లుండాలంట? నిన్ను కనిన దాని వల్ల నీ తండ్రి సంతోషంగా ఉండాలా, నీ తల్లి సమాధానంగా ఉండాలి. నేను కనిన దాని వల్ల. హల్లెలూయా. నీ విషయంలో ఎట్లుండాలా? ఇట్లుండాలి. ఆమేన్. ఇది తల్లి, ఇది బిడ్డలకి మాత్రం కాదు, ఇంటికి వచ్చే కోడలు అల్లుడికి కూడా చేర్చుతారు. హల్లెలూయా. కోడలు వస్తే ఏం చేయాలా? వాళ్ళని సన్మానించాలి. ఏమే చేసినాను నీ నోరేం చేయాలా? కోడళ్ళంతా చేతలేదంటూ. హల్లెలూయా. వాళ్ళు ఏమేం చెప్పినాను, దేవుడా నువ్వు చూసుకొని సైలెంట్ అయిపోవాలి. ఎందుకు? దేవుడు చెప్పేసినాడు. నీ స్థాయిని దేవుడు హెచ్చించాలంటే, నువ్వు సంతోషంగా నెమ్మదిగా ఉండాలంటే ఆయన చెప్పిండాడు వీళ్ళకి లోబడు, వీళ్ళకి భయభక్తిగా ఉందని నువ్వు అట్లా ఉండిపోవాలి. నో రివర్స్ టాకింగ్. నువ్వు రివర్స్ ఎప్పుడు మాట్లాడతావు అప్పుడుదా ప్రశ్న లేకపోయి. హల్లెలూయా. ఇంకొక సీక్రెట్ చెప్తాను. నువ్వు రివర్స్ మాట్లాడినావంటే దేవుడు ఈ పరంగా నీకు మాట్లాడతాడు.
అర్థమైందా? హల్లెలూయా. నువ్వు ఏం మాట్లాడకాకుండా ఉండో దేవుడు నీ పరంగా వాళ్ళ దగ్గర మాట్లాడతాడు. నువ్వు రివర్స్ మాట్లాడేసినావంటే దేవుడు నీ పరంగా మాట్లాడేది వాళ్ళ పరంగా మాట్లాడతాడు. సీక్రెట్. నువ్వు సైలెంట్ గా ఉండిపోతే దేవుడు వచ్చి రే నువ్వు చేసిన తప్పు. నువ్వు రివర్స్ మాట్లాడేస్తే రే నువ్వు చేసిన తప్పు. హల్లెలూయా. సో మన నోరు ఎంత హదుపులో పెట్టుకొని ఉంటామో మన కుటుంబం అంతా బాగుంటుంది. భార్య అరుస్తాందా, భర్త సైలెంట్ పోయాడు. భర్త అరుస్తాడా, భార్య సమ్ టైమ్స్ బీపీ రైజ్ అవుతుంది, భార్యలు కూడా రైజ్ అవుతుంది. ఇప్పుడు అరిచేటప్పుడు భర్తలు ఏమైపోవాలా, సైలెంట్ అయిపోవాలి. 5 నిమిషాల్లో గాడి చేసినట్లు అరుచుకుంటారు. హల్లెలూయా. గాడి చేసేది చూసినారా, దాన్ని స్టాప్ చేసే కయ్యాలి అరుచుకోము. అయ్యో భర్త అరుస్తున్నాడా, కొంచెం కుక్కలు మొగలు విడిచిపెట్టాల్సింది. హల్లెలూయా. దాంట్లో ఉంటే మంచి విషయాలు ఎత్తుకున్నాం. కుక్క మొరుగుతానే అని చెప్పి రాయి తీసుకుని కొట్టకపోతే నేను కలిసేపు వస్తాను. అవునా కదా? సో మనం సైలెంట్ అయిపోవాలి. హల్లెలూయా. ఇప్పుడు జగడాలు వేసుకునే వాళ్ళ దగ్గరకు వస్తాం. ఇంట్లో జగడాలు వేసుకునే వాళ్ళు ఎవరు? హల్లెలూయా. అన్న చెల్లెలు, అక్క తమ్ముడు. హల్లెలూయా. వీళ్ళ దగ్గరకు వస్తుంది. ఆమేన్. వాళ్ళు ఏమంటున్నారంటే దేవుడు 1 యోహాను 4:20 1 యోహాను 4:20 ఫస్ట్ జాన్ వచ్చి యాడ్ ఉంటది, లాస్ట్ లో ఉంటది. ಒಬ್ಬನು ತಾನು ದೇವರನ್ನು ಪ್ರೀತಿಸುತ್ತೇನೆಂದು ಹೇಳಿ ತನ್ನ ಸಹೋದರನನ್ನು ದ್ವೇಷಿಸಿದರೆ ಅವನು ಸುಳ್ಳುಗಾರನಾಗಿದ್ದಾನೆ. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు అంటే ఎంతమందికి ఇష్టం? చేతులు చూసాం. యేసు ప్రభు అంటే నీకు ఇష్టం లేదా? యేసు ప్రభు అంటే ఎంతమందికి ఇష్టమో చేతులు బాగా ఎత్తాల. ఎంతమంది అక్క చెల్లెలతో జగడాలు వేసిందారు? అప్పుడు మీ ప్రేమను దేవుడు ఒప్పుకునేది. మళ్ళా కాంప్రమైజ్ అయిపోతే ఓకే. కాంప్రమైజ్ కాకోకుండా నేను ఒకటి చూసిన, మేమిద్దరు ఎట్లా జగడాలు వేసుకుంటానంటే వాడి 2 పళ్ళు పోయిందానికి నేనే కారణం అన్నాం. వాని చేతిలో కాంపస్ ఎత్తుకొని పొడిచిన నేను ఒకడు. హల్లెలూయా. అదంతా దేవుడు ఒకళ్ళు. నీ జగడాలు మాటల్లో ఉండాలా, పొద్దున్నే వేసుకునే జగడాలు సాయంత్రం లోపల తీరిపోవాలి. హల్లెలూయా. నేను దేవుడిని ప్రేమిస్తాను కానీ నా ముఖమే చూసేలేదంటే దేవుడిని ముఖం చూసేది. ఎందుకంటే నువ్వు చెప్తాండేది అబద్ధం. హల్లెలూయా. దేవుడు ఆయన మాటలే చెప్పినాడు, ఒబ్బను నన్నನ್ನು ಪ್ರೀತಿಸುತ್ತೇನೆಂದು ನನ್ನ సహోదరుని ద్వేషిಸಿದರೆ ಅವನು ಸುಳ್ಳುಗಾರನು. హల్లెలూయా. వాడు అబద్ధాలు ఆడుతున్నాడు. నెక్స్ట్ వాక్యం ఎత్తింటారా? ఎఫెసీయులు 4:32. కొంచెం ల్యాప్టాప్ పెన్ కన్ను నేను చెప్పింది. 4:32. ಒಬ್ಬರಿಗೊಬ್ಬರು ಉಪಕಾರಿಗಳಾಗಿಯೂ ಕರುಣೆ ಉಳ್ಳವರಾಗಿಯೂ ಕ್ಷಮಿಸುವವರಾಗಿಯೂ ಇರ್ರಿ. ఒకరికొకరు నెక్స్ట్ హీబ్రూ ఎత్తాను. ఒకరికొకరు క్షమించుకొని ఒకరికొకరి సహాయంగా ఉండండి అంటారు. హల్లెలూయా. ఒకరికొకరు ఎట్లుండాలంట? సహాయంగా ఉండాలా, క్షమిస్తా ఉండాలా. క్షమించేది ఎవరి గుణం? ఇది ఏంటంటారు? క్షమించేది ఎవరి గుణం? దేవుని గుణం. దేవుడే నిన్ను క్షమిస్తాడు అనేటప్పుడు మీ అన్న తమ్ముళ్ళు చేసే విషయాలు నువ్వు క్షమించాలని క్షమించకూడదా? హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ ప్రకారం 2 విషయాలుగా ఒకడు విడాకులు ఇచ్చాకయ్యాడు. ఒకడు విడాకులు ఇవ్వాలంటే 2 విషయంలో ఉండాలి. విడాకులు కాదు, ఒకడు ఇంకొక భార్యని పెళ్లి చేసుకోవాలంటే 2 విషయంలో. ఒకటి ఆమె చచ్చిపోయింది, అమ్మా నువ్వు మాట్లాడాలంటే అక్కడ లేచిపోయి మాట్లాడు, ఈ నుంచి కలిస్తే నాకు డిస్టర్బ్ అవుతుంది. ఒకడు వాని భార్య చచ్చిపోతే ఇంకొక ఆమెని పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఒక భార్య తప్పు చేసి వేరే వంత పోయిందంటే అప్పుడు ఈ మనిషి డైవర్స్ ఇవ్వచ్చు. కానీ పెళ్లి చేసుకునే డైవర్స్ విడాకులు కావాలంటే నువ్వు ఇచ్చుకో. కానీ భార్య బతికుండేంత వరకు ఇంకొక భార్యని పెళ్లి చేసుకునేకి లేదు. బైబిల్ ప్రకారం ఛాన్స్ లేదు. అదొకటి భార్యకే.
నేను భార్య, నేను ఇంకో భార్యకే లేదండి, మొగుడికే లేదంటే భార్య నీకేమనిపించచ్చు. హల్లెలూయా. బైబిల్ ప్రకారం ఒక భార్య బతికుండి ఈ మనిషి ఇంకొక భార్యని పెళ్లి చేసుకుంటే వీడు వ్యభిచారం చేసిండాడు, ఆ భార్య రెండోది వ్యభిచారం చేసింది. హల్లెలూయా. అందుకు మనం ఆ కేటగిరీకి పోకూడదంటే సైలెంట్ గా దేవుడి క్రమంలో మనము ఉండాలి. హల్లెలూయా. నెక్స్ట్ హెబ్రీయులు 13:1. సహోదరರ స్నేహವು నెలయాగిరಲಿ. సహోదర స్నేహం ఎట్లుండాలంట? నిలకడగా ఉండాల, అది నిలిచిపోయి ఉండాల. ఈ స్టాగ్నెంట్ వాటర్ చూసినారా, ఒకే జాగాలోగా ఉంటది, అది పోతా ఉండాలి. అట్లా నిలకడగా ఉండని మీ సహోదర ప్రేమంలో ఎక్కువ. నెక్స్ట్ వాక్యం ఎత్తినారా? ప్రావర్బ్స్ 17:17. 17. ಮಿತ್ರನ ಪ್ರೀತಿಯು ನಿರಂತರ, సహోదరರ జన్మವು ఆపತ್ತಿನಲ್ಲಿ సార్థక. ఒక మిత్రుడు తను ఎప్పుడు నేను ప్రేమిస్తా ఉండొచ్చు, కానీ ఒక సహోదరుడు ఎట్లా ఉండాలంటే అపాయం అంటే వచ్చి ఫస్ట్ నిలబడేవాడుగా ఉండాలి. హల్లెలూయా. ఇదిదా సహోదరుని యొక్క ప్రేమ. మీకు సహోదర ప్రేమని మీరు అర్థం చేసుకోకపోతే యేసు ప్రభు అంటున్నాడు, నన్ను సహోదరుడా అని పిలిచి నా కొరకు ప్రాణం. అంత ప్రేమ పెట్టాలి. హల్లెలూయా. లాస్ట్ గా మనం ఒక వాక్యం చదివి ఇంకా ముగించేస్తాం. కీర్తనలు 113, 133:1. ఆహా సహోదరరు ಒಂದಾಗಿರುವುದು. దేవుడు ఎట్లా అంటున్నాడు? ఆహా. అట్లా చదవాలి. ఎట్లా? ఆహా కాదు, ఆహా. ఆహా సహోదరరు ಒಂದಾಗಿರುವುದು ఎಷ್ಟో ఒಳ್ಳೆయದು. ఎంత మంచిది. సహోదరులంతా ఒకటిగా ఉండేది ఎంత మంచిది. మనమందరూ ఎవరు ఒకరినొకరు, మీరందరూ సహోదరులు, మీరందరూ సహోదరులు, వీళ్ళందరూ సహోదరులు. అందరూ ఒకటిగా ఉండాలి. ముందర ఒకటి మాట్లాడేది, వెనకాల ఒకటి మాట్లాడేది, ముందర మెచ్చించేది, వెనకాల గుర్చించేది, ఇవంతా ఉండదు. అందరూ ఒకటిగా ప్రేమగా ఉండండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకి ఎంత మంచి దేవుడు ఉన్నాడంటే, ఒక కుటుంబాన్ని ఎట్లా కట్టాలి, ఒక కుటుంబాన్ని ఎట్లా, మొగిడి ఏమంటారు, ఆ కాలంలో ఒక పాట ఉంది, తమిళ పాట, ఇంటి వరకు భార్య, వీడు వరే మనేది, వీడు వరే మనేది, వీడు వరే ఉరవు, ఇంటి వరకు స్నేహం, వీధి వరే మనేది, రోడ్ వరకు భార్య, కాడు వరకు అంటే శ్మశానం వరకు నా కొడుకు వస్తాడు, మళ్ళా ఎవడు నా జతలో వచ్చేలేదు, వానికి తెలియలే వచ్చేలేదు, నాకు తెలుసు యేసు ప్రభు ఉంటాడు. హల్లెలూయా. నేను కుటుంబంలో ఉన్నా నాతో యేసు ప్రభు ఉంటాడు, నేను రోడ్డుకు పోయినా నాకు యేసు ప్రభు ఉంటాడు, నన్ను శ్మశానానికి పోయినా యేసు ప్రభు ఉంటాడు, శ్మశానంలో నన్ను పాతి పెట్టినాక కూడా యేసు ప్రభు నాకు ఉంటాడు. హల్లెలూయా. అది నా దేవుడు. హల్లెలూయా. నా దేవుడు నాతో ఉండాలంటే ఈ క్రమం మనలో ఉండాలి. హల్లెలూయా. కుటుంబానికి పెద్ద ఎవరు? కుటుంబానికి పెద్ద ఎవరు? లేదు. కుటుంబానికి పెద్ద వచ్చి ఆడది, ఆడదానికి పెద్దది వచ్చి మొగుడు, మొగునికి పెద్దది వచ్చి పాస్టర్, పాస్టర్ కి పెద్దోడు వచ్చి దేవుడు. హల్లెలూయా. కుటుంబానికి పెద్దది ఆడది అంటారంటే ఆడది వచ్చి తల్లిదండ్రులు, ఇది పిల్లలు, పిల్లలకి పెద్ద తల్లి, తల్లికి పెద్ద మొగుడు, మొగునికి పెద్ద పాస్టర్. సో మీరు యాడికి ఊరికి పోవాలన్నా ఏం చేయాలా? ఫస్ట్ ఏం చేయాలి? ఫోన్ చేసే, పాస్టర్ ఊరికి పోతాను, ఆదివారం పోతానంటే నేను పోవద్దా చెప్తాను. హల్లెలూయా. టికెట్లు క్యాన్సిల్ చేస్తాను. ఆమేన్. సో దేవుడు మనకి ఈరోజు కుటుంబాల గురించి నేర్పించా, ఎంతమందికి ఉపయోగంగా ఉండింది. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు నామం అంత ఉండేంత వరకు మనం దేవునికి లోబడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఈ పాట పాడేటప్పుడు మీ దగ్గర ఉండే కాணிకల్ని మీరు ప్రార్థనతో తీసుకుని చేయండి. ముఖ్యంగా మీరు కాணிకలు తెచ్చేక ముందు మీరు ప్రార్థనతో రండి. అదే మరి ప్రార్థన అయినాక రాభోజనం తీసుకునే వాళ్ళు మాత్రం ముందుకు రండి, మిగతా వాళ్ళంతా అట్లే వెనకాల కూర్చోండి. హల్లెలూయా. నేను పాట పాడేటప్పుడు మీరు ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా. ఆమేన్.
సుందర నామం యేసు నామం మధురం మధురం కుండె తేనెల కంటే మధురము పాపములను క్షమించు నామం శాపములను తొలగించు నామం పాపములను క్షమించు నామం శాపములను తొలగించు నామం స్వస్థపరచు యేసుని నామము యేసు నామం సుందర నామం యేసు నామం మధురం మధురం కుండె తేనెల కంటే మధురము పాపములను క్షమించు నామం శాపములను తొలగించు నామం స్వస్థపరచు యేసు నామము అన్ని నామముల కన్నా పైనామము నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము అన్ని నామముల కన్నా పైనామము నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము అన్ని నామముల కన్నా పైనామము నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము అన్ని నామముల కన్నా పైనామము నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము సుందర సుందర నామం యేసుని నామం సుందర సుందర నామం యేసుని నామం అద్వితీయ నామం అతిశయ నామం ఆరాధించు నామం ఆర్భటించు నామం అద్వితీయ నామం అతిశయ